బీబీఏలో యూనివర్సిటీ సెకండ్ ర్యాంక్ థర్డ్ ర్యాంక్ సాధించడం సన్ ఇంటర్నేషనల్ విద్యార్థులకే సాధ్యం. మీ టాలీవుడ్ నుంచి ఉన్న సెలబ్రిటీలే చాలామంది పెద్ద పెద్ద హీరోయిన్లు ఆర్టిస్టులు కూడా. ఎందుకంటే రష్మిక మందాన దగ్గర నుంచి డింపుల్ హయాతి దగ్గర నుంచి రీసెంట్గా సముద్రకని కూడా వేణుస్వామి దగ్గరికి వెళ్ళి పూజలు చేయించుకున్నాడు. వీడియోలు బయటకు వచ్చినాయి, ఇంటర్వ్యూలు కూడా ఇచ్చారు టెంపుల్లో ఉండి. వాళ్ళకి బుద్ధులు లేవు, వాళ్ళు మూర్ఖులు అంతే. వాళ్ళకి బుద్ధులు లేవు, వాళ్ళు మూర్ఖులు అంతే. నేను అంతకని ఇంక వేరే చెప్పను. నేను మీరు ఏ పేర్లు చెప్పా నాకు అనవసరం. వెళ్ళి చూపించుకున్నారు, బుద్ధులు లేవు, మూర్ఖులు ఓకే అంతే. ఓకే, ఎవరి ఇష్టం వాళ్ళది. నేను జాతకం తప్పని చెప్పట్లా, నేను పూజలు తప్పని చెప్పట్లా. ఓకే, కాకపోతే ఏంటంటే నేను ఎప్పుడు చచ్చిపోతానో చెప్పు స్వామి అని చెప్పించుకునేవాడు మూర్ఖుడు. నా జాతకంలో నేను ఎప్పుడు రోడ్డు మీద పడిపోతానో చెప్పు స్వామి అనుకున్నాడు మూర్ఖుడు. నేను ఎప్పుడు విడాకులు తీసుకుంటానో నా చెప్పు స్వామి అని చెప్పినవాడు మూర్ఖుడు. నీ జాతకం కోసం మంచి చూపించుకో, చెడు చూపించుకోవడానికి వెళ్తున్నావు ఎందుకు మూర్ఖుడా అని అడుగుతున్నా నేను. ఓకే, మీకు అర్థమవుతుందా? చెడు చెప్పడానికి వాళ్ళే చెప్పేట ఎవరైనా చెప్తారు రోడ్డు మీద. నువ్వు ఎప్పుడు పోతావు అంటే ఏ రాయి వచ్చినా మనకు గుద్దివచ్చు, లేకపోతే ఏదైనా జరగవచ్చు అంతే తప్ప మనం చెడు చూపించుకోవడానికి వాళ్ళ దగ్గరికి వెళ్ళడం ఎందుకు డబ్బిచ్చి. ఓకే, మంచి చెప్పించడానికి మంచి చేయడానికి మన గుడికి వెళ్ళండి. గుడికి దేవుడి కాడ దండం పెట్టుకోండి. మీరు దేవుడి కాడ పూజలతో పూజ చేయించుకోండి. ఇవన్నీ కూడా మూఢనమ్మకాలు నమ్మొద్దు అంటున్నా. జాతకం నమ్మండి, పూజారిని నమ్మండి, పూజలు చేయించుకోండి, దేవుని నమ్మండి. దేవుడు ఉన్నాడు అనేది నిజం, ఇది వాస్తవం. హిందూ ఆర్ ముస్లిం ఆర్ క్రిస్టియన్ దేవుడు ఉన్నాడు అనేది నిజం. ఇలాంటి దొంగ స్వాములు ఉన్నారు అనేది అబద్ధం. అది నేను అనేది. ఓకే, దొంగ స్వాములు, కొంతమంది దొంగ బాబాలు ఇవన్నీ కూడా మనం ఇలా మాయల మరాఠీలు పడుతూనే ఉన్నాం. ఇలాంటి వాళ్ళని నమ్మొద్దు అని చెప్తున్నాం. మిమ్మల్ని కొంతమంది లోపరుచుకుంటున్నారు, కొంతమంది మాయ చూస్తున్నారు, కొంతమంది ప్రయోజనం చేసుకుంటూ రప్పించుకుంటున్నారు. ఇలాంటి వాళ్ళని నమ్మొద్దు. మనం రేపు పోతాం అంటానికి మనం జ్యోతిని చెప్పించుకోవాల్సిన అవసరం లేదు. మనం రేపు మా జీవితం ఎలాగుందో చెప్పించుకోవడానికి దేవుడు రాసిన రాత నడుస్తుంది. కనుక ఇలాంటి మాయగాల్ని నమ్మొద్దు, ఇలాంటి మాయగాల దగ్గర ఉచ్చులో పడవద్దు అని మాత్రం నేను సెలబ్రిటీకి చెప్పగలుగుతున్నాను. ఓకే, అయితే ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తిగా, కౌన్సిల్లో కూడా వన్ ఆఫ్ ది పోస్ట్లో ఉన్న వ్యక్తిగా అడుగుతున్నాను. ఈ ఇష్యూకి సంబంధించి క్వశ్చన్ రైజ్ చేసి తనపైన ఏమైనా చర్యలు తీసుకునే అవకాశం ఉందా, లేకపోతే ఏమైనా స్టెప్ ముందుకు వేయదలుచుకున్నారా? మహాశోషణ తీసుకోవాలి. యాక్చువల్గా మా కౌన్సిల్కి సంబంధం లేని ఇష్యూ, ఛాంబర్కి సంబంధం లేని ఇష్యూ. ఇండస్ట్రీ వ్యక్తిగా నేను రికమెండ్ చేయగలను తప్ప యాక్చువల్గా మహాశోషణ విష్ణు గారు ఇలాంటివి మళ్ళీ జరగకుండా ఇలాంటివి మరి యాక్షన్ తీసుకోవాలనుకుంటే వాళ్ళు మహాశోషణ తీసుకోవాలా. లేదంటే వాళ్ళ ఫ్యామిలీలో నాగార్జున గారు వాళ్ళు తీసుకోవాలా. వాళ్ళ వ్యక్తిగత జీవితం మీదకి వెళ్ళాడు కాబట్టి వాళ్ళు తీసుకోవాలి. సినిమా ఇండస్ట్రీగా మీరు అడిగారు కాబట్టి ఇలాంటిది కొంచెం చాలా విన్నాం కాబట్టి బాధ అనిపించింది కాబట్టి నేను చెప్తున్నాను తప్ప యాక్చువల్గా ఈ ఇష్యూలోకి నేను దూరను కూడా. కాకపోతే ఏంటంటే కొన్ని ఇష్యూలు మరి ఇండస్ట్రీకి బ్యాడ్ తెస్తున్నాయి. ఇండస్ట్రీకి మన లావణ్య రాజస్థాన్ విషయం అవ్వచ్చు, సోమని ఇంకోటి అవ్వచ్చు, ప్రతి ఒళ్ళు ఇండస్ట్రీకి డ్రగ్గిస్టులు అవ్వచ్చు, ఏది జరుగు ఇండస్ట్రీ సినిమా వాళ్ళ మీద పడిపోతున్నారు. సినిమా వాళ్ళ మీద ప్రతిదీ బ్యాడ్ వస్తుంది. వీళ్ళు చేసిన తప్పులు, వీళ్ళు వ్యక్తిగతంగా చేసిన తప్పులకు కూడా మాకు ఇండస్ట్రీ బ్యాడ్ వస్తుంది. కాబట్టి ఇండస్ట్రీ కోసం ఇండస్ట్రీలో పుట్టి పెరిగిన వ్యక్తిగా, కలమ్మ తల్లి నేను తింటున్న వ్యక్తిగా 100% నాకు రైట్ ఉంది కాబట్టి నేను దాన్ని ఖండించడానికి నేను వచ్చింది తప్ప ఇది ఏమైనా ఉంటే వాళ్ళు వ్యక్తిగతంగా వాళ్ళ ఫ్యామిలీ కంప్లైంట్ పెట్టాలి, వ్యక్తిగతంగా మా అసోసియేషన్ కంప్లైంట్ పెట్టాలి. కానీ వెరీ సీరియస్గా తీసుకోవాలని మాత్రం నేను చెప్తున్నాను. ఎందుకంటే సీరియస్గా తీసుకోకపోతే రేపు ఇంకొకటి ఇంకా ముందుకెళ్ళి ఇంకో జాతకం చెప్తాను. జాతకం చెప్పడం తప్పు కాదంటలేదు. మనకు సంబంధం లేని జాతకం తీసుకొచ్చి అది బ్లాక్మెయిలింగ్ జాతకం అంటాను నేను. ఇది బ్లాక్మెయిలింగ్ జాతకం అని నేను అంటాను. ఓకే, నువ్వు జాతకం తప్పు అని నేను అనట్లా. అది 4 గోడల మధ్య నీకేం జరుగుతుందో, నువ్వేం చెప్తున్నావో, పలానా రోజు గోరు ఏమైపోతుందో నువ్వు చెప్పు. బయటికి పబ్లిక్కి చెప్పొద్దు. ఓకే, అది నేను అనేది. అంతకని ఇంకే పబ్లిక్కి చెప్పి ఆ పబ్లిక్ చెప్తాడు భయం. ఇప్పుడు వాళ్ళు ఇంకా పాపం పెళ్ళే చేసుకోలేదు అంటే ఒక డౌట్ క్రియేట్ చేసావు. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటి? ఓకే, ఇప్పుడు ఇంకా 10 మంది రాళ్ళు వేస్తూ ఉంటారు వాళ్ళ మీద కదా. ఓకే, అవునా కదా. కనుక నేనేమంటాను, సమంత గారు తప్ప లేకపోతే ఇంకొకరు తప్ప వాళ్ళిద్దరూ విడిపోయేటప్పుడు చక్కగా విడిపోయారు మంచిగా. వాళ్ళిద్దరూ ఈజ్ ఫ్రెండ్స్ ఆటోమేటిక్గా అయిపోయింది. ఓకే, ఇందాక కూడా అనుమానం పడింది. ఎందుకంటే నేను సమంత గారి మీద ఈజ్ ద బెస్ట్ పర్సన్ ఈజ్ నాగ చైతన్య. నేను నా ఓటు అంటూ ఎటు వేయాలంటే నేను నాగ చైతన్యకే వేస్తాను. నేను సమంతకి వేయను. ఎందుకంటే నాకు చిన్నప్పటి నుంచి
సురేష్ బాబు ఫ్యామిలీ కానీ నాయుడు గారి ఫ్యామిలీ కానీ వీళ్ళ ఫ్యామిలీ నాకు చిన్నప్పటి నుంచి తెలుసు, అబ్బాయి కూడా తెలుసు కాబట్టి, వాళ్ళ మదర్ వాళ్ళు అందరూ కూడా తెలుసు కాబట్టి ఆ అబ్బాయి ఎవరికి కూడా కాంట్రవర్షియల్ కాదు, ఎవరితో కూడా వ్యక్తిగతంగా ఒక బాగా గొడవలు పెట్టుకునే వ్యక్తి కాదు. చాలా వర్కింగ్ మైండ్ ఈజ్ అ పర్ఫెక్ట్ ఆనెస్ట్ మనిషి కాబట్టి నేను ఆయనకే ఓటేస్తాను. ఓకే, ఎందుకంటే ఆయన విషయంలో తప్పు జరిగి ఉండదు అనేది నా ఉద్దేశం. మీకు అభిప్రాయం? ఇక వేరే వ్యక్తిగత విషయాలకు నేను వెళ్ళను. ఓకే.